ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన గత ముఖ్యమంత్రి ఆర్ గత ప్రభుత్వం కష్టాలన్నీ కూడా తట్టుకుంటూ, ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలనే ఆదర్శంతో దీనికి కూడా దీపావళి రోజు నుంచి, దీపావళి సందర్భంగా మహిళలకు ఈ శుభవార్త చెప్పడం జరిగింది. అలాగే ఉచిత బస్సు గురించి కూడా 1480 బస్సులు ఆర్డర్ చేయటం కూడా, ఎక్స్ట్రా బస్సులు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకంటే పెరుగుతున్న రద్దీని కూడా తట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రయాణికుల అవసరాలకి ఇబ్బంది లేకుండా ఉచిత బస్సు వలన డెఫినెట్గా కొన్ని అక్కర్లేని ప్రయాణాలు కూడా డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి మరి ఆ రద్దీని కూడా తట్టుకోవడం కోసం కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చారు. త్వరలో అవి కూడా వస్తాయి. వచ్చిన తర్వాత 1 by 1 అన్ని పథకాలని కూడా గ్రాడ్యువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారంటంలో ఎటువంటి సందేహం ఎవరో పడక్కర్లా. ఊరికే చాలామంది అంటున్నారు, ఏంటి 15,000 అని చెప్పి ఏదో రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఒక క్రమం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎన్నో స్కీములు 3 సంవత్సరాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా 100 రోజులు అయింది. మరి 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి వేరే వాళ్ళకి, వికలాంగులకి పార్షియల్ 50% అబోవ్ ఉన్నా సరే 6,000 చేసి, మరి హ్యూజ్ బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా మరి దాన్ని అన్నమాట ప్రకారం స్టార్ట్ చేశారు. ఇచ్చిన దానికి అభినందించరు. మరి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తామన్నారు. ఈలోపే డే 1 అన్నీ అయిపోవాలంటే చేసిన విధ్వంసానికి అది ఎలా సాధ్యమమ్మా? ఇంకైనా ఉండాలిగా ఆలోచన. వైసీపీ వాళ్ళకి చెప్తున్నా. సో ఎనీహౌ ఈ సిలిండర్లు అన్నదాంతో వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఇంకా అన్నీ చేసేస్తారేమో అన్న భయం కూడా వాళ్ళకి పట్టుకుంది. ఈ భయం రోజు రోజుకి ఎక్కువ అవుతుందమ్మా. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఆచరణలో పెడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందులో ఎటువంటి సందేహం పడవలసిన అవసరం లేదు. ఇక అన్నిటికన్నా ఇంకొక అల్లూరి సీతారామరాజు పుట్టింది మా జిల్లాలో అయినా, నా నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు గారు పుట్టారు. అంటే ఆయన సొంత ఊరు మోగళ్ళు. అది నా అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది. అలాగే ఆయన పుట్టింటి వాళ్ళది, అంటే మదర్ వాళ్ళది విజయనగరం జిల్లా పాండ్రంగి. ఆ సమీపంలోనే అదే విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది. ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఆ ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఆ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక వీరుడికి, సరే నా పేరు చివర రాజు ఉంది, అల్లూరి సీతారామరాజు పేరు చివర రాజు ఉంది అని ఒక క్షత్రియుడిగా నేను మాట్లాడతల్లా. ఈ అభినందన ఒక క్షత్రియుడిగా నేను మాట్లాడతలేదు. ఈ అభినందన ఏ వ్యక్తి పోరాటాన్ని అయితే గుర్తించి సాక్షాత్తు ప్రధాని మోడీ గారు కూడా మా ఊరు వచ్చి మరి ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరించారో, మరి అటువంటి మహనీయుడికి, ఈజ్ అబౌవ్ కాస్ట్, అటువంటి మహనీయుడి పేరు, మరి ఆయన పోరాడిన ప్రాంతం, ఆయన పుట్టిన ప్రాంతం అంటే తల్లిగారింట్లో, ఆ పోరాడిన ప్రాంతం అంతా కూడా ఆ విశాఖపట్నం, ఆ ఓల్డ్ విశాఖపట్నం జిల్లాయే. కాబట్టి అప్పుడు విజయనగరం జిల్లా లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే అల్లూరి సీతారామరాజు జిల్లా లేదు, మన్యం జిల్లా లేదు. ఆయన మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆయన సాయుధ పోరాటం చేశాడు. దానికి గుర్తింపుగా ఇవాళ ఆ 3 జిల్లాలకి ఆయన నడయాడిన ప్రాంతంలో
ఉన్న ఎయిర్పోర్ట్కి ఆ మహావీరుడు పేరు పెట్టడం చాలా అభినందనీయం. దానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అలాగే మరి గతంలో ఎన్నోసార్లు నేను రచ్చబండలో ఒక 100 సార్లు మాట్లాడుంటా. ఈ క్వార్టర్ 200 నుంచి 220 రూపాయలు, పైగా దరిద్రం. ఒక్కరోజు కూడా స్టాక్ లేకుండా, అన్నం అంటే వేడివేడిగా తింటే ఆరోగ్యం, కానీ లిక్కరు మినిమం 4 నుంచి 5 రోజులు ఎంత చీప్ లిక్కర్ అయినా సరే కాస్ట్లో ఉంచాలి. అదేమీ లేకుండా, ఆల్కహాల్ కూడా పూర్తిగా లేకుండా నానా చెత్త కలిపి ప్రజల్ని వ్యాధిగ్రస్తుల్ని చేసి రుణగ్రస్తుల్ని చేసే మరి నీచమైన మద్యం సప్లై చేసేవారు. దీనివల్ల మీకు ఇంత నష్టం వస్తుంది. అమ్మఒడి పేరుతో 13,000 ఇచ్చి మరి నాన్న బుడ్డి పేరుతో మీ కుటుంబాన్ని ఈ రకంగా దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎన్నోసార్లు నేను గతంలో చెప్పడం జరిగింది. ఈ లెక్కలు నేను చెప్పేదాకా అసలు ఎవడో కూడా మాట్లాడాల. రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం ఎంత నష్టపోతుందని నేను చాలా స్పష్టంగా చెప్పా. మరి ఇవాళ 99 రూపాయలకి బ్రాండెడ్, అంటే కనీసం 5 రోజులు స్టోరేజ్లో, అంటే కాస్క్లో 5 రోజుల పాటు ఉంచి బాటిల్ చేసే విధంగా స్టాండర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తారు. అందులో దానికి అయ్యి ఖర్చే ఉండదు, అయినా సరే చేసేవారు కాదు. ఇదివరకు 10 రూపాయలు 30 రూపాయలు 1 లీటర్ ఆల్కహాల్, అందులో వాటర్ కలిపి 45% ప్రూఫ్, అంటే 1 లీటర్కి 30 రూపాయలకి ఇంకొక మంచినీళ్ళు కలుపుతారు. కలిపితే 2 లీటర్లకి ఎంత అవుతుంది? 2 లీటర్లకు గాను 180 ml, అంటే దగ్గర 11 బాటిల్ వస్తాయి. సో దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్కి కూడా ఈ 99 రూపాయల్లోనే ఆదాయం ఉంది. ఇప్పుడు కూడా ఆదాయం నాకు తెలిసి గతంలో ఎంత ఆదాయం వచ్చిందో అంత ఈ రేటుకి అమ్మినప్పటికీ కూడా ఆదాయంలో పెద్దగా తేడా రాదు అనేది నా భావన. ఎందుకంటే ఇక్కడ ఈ చెత్త వలన పక్క ఊర్ల నుంచి తెచ్చుకొని బయట రాష్ట్రాల నుంచి వచ్చి అక్రమంగా అమ్మి, ప్రభుత్వ పెద్దలు కూడా అదే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకుని సెకండ్స్ అమ్మేసి మొత్తం ఆల్ క్యాష్ డీల్లో భాగంగా చాలా అమౌంట్ పోయింది, రకరకాల మార్గాల ద్వారా పోయింది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ వలన రాష్ట్రానికి ఆదాయం అలాగే ఉంటూ, ఇప్పుడు మరి ఒక కుటుంబానికి, అంటే సగటు మరి చాలా ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చేది బిలో మిడిల్ క్లాస్కి, టు సమ్ ఎక్స్టెంట్ ఏదో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన మిడిల్ క్లాస్కి. మరి వాళ్ళకి ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ 1 క్వార్టర్ అయితే తీసుకుంటున్నారు పురుషులు. అంటే ఒక కుటుంబంలో మరి అతనికి ఇవాళ 99కి కొనుక్కుంటున్నాడు, ఆరోగ్యాన్ని ఎంతో కొంత కాపాడుకుంటాడు. తాగుడు మంచిది కాదు, ఎవడో మంచిదని చెప్పడం. బట్ 1 క్వార్టర్ తాగేవాడికి మరి రోజుకి 100, 110 రూపాయలు, 100 రూపాయలు వేసుకుంటే మరి సంవత్సరానికి 36,500. అంటే ప్రతిరోజు 1 క్వార్టర్ వేసుకునేవాడికి, ఎక్కువ వేసుకునేవాడికి అది వేరే విషయం. 36,500 రూపాయలు డైరెక్ట్గా బెనిఫిట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు లెక్క. ఆ పాయింట్ క్యాచ్ చేశారా? 1 క్వార్టర్ తాగే వాళ్ళు దండిగా ఉన్నారు. కుటుంబానికి 36,500 రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి వలన ఆదా అవుతుంది. డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి లాగా కాశీ ఇచ్చి లాగే అక్కల్లా లాగటం మానేస్తే అది ఇచ్చినట్టే కదా. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు, ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్పాడు, ఏమని, ఇదిగో నేను ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదిగో మీరు తాగాల్సిందే, మీరు తాగిన దాని మీద రాబోయే రోజుల్లో కూడా ఇన్కమ్ని నేను ముందే తీసుకుని ఈ సాంఘిక
సంక్షేమ కార్యక్రమాలు నేను చేస్తున్నానని చెప్పి ఒక చెడుని ప్రోత్సహిస్తూ మంచి పని చేస్తున్నానని సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. సో మీరందరూ తాగితేనే ఆదాయం వస్తుందన్నారు. ఇప్పుడు అలా కాకుండా మంచి సరుకు ఇస్తూ పరిమితంగా తాగండి అని చెప్పి సూచనలు కూడా చేస్తూ వాళ్ళకి సంవత్సరానికి 36,500 రూపాయలు మరి ఆదా చేశారంటే జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు 36,500 రూపాయలు ఇస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది అనేది నా భావన. మరి మెజారిటీ ప్రజలు అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా అర్థం చేసుకోవాలి. నీకు డైరెక్ట్గా పాకెట్లోకి వచ్చింది ఎంత అన్నది కాకుండా నీకు మిగిలింది ఎంత అనేది కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా 100 రోజుల్లో మరి ఏదైతే రద్దు చేస్తా అన్నారో డీసర్వేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తానన్నారు, అది తక్షణం చేశారు. 4,000 రూపాయల పింఛన్ అన్నారు, తక్షణం అమలు చేశారు. 100 రోజులు గడవక ముందే మళ్ళీ దీని మీద కూడా రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇలా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఇబ్బడి ముబ్బడిగా ఉండాలి. మరి మనం చూసాం ఆయన కష్టం గురించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. మరి ఆ వయసులో అఫ్కోర్స్ ఆ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు, మన్నించాలి. బట్ ఎంతైనా మరి ఆ సమయంలో ఆ వరదల సమయంలో అన్ని గంటల పాటు మరి ఆయన శ్రమించి ఒక మార్గదర్శిలాగా దగ్గరుండి, అంటే దూరం నుంచి ఆర్డర్లు ఇవ్వటం కాదు, ఆయనే స్పాట్లో ఉండి ఒక భరోసాని కలిగించి ఈ ఉపద్రవం కూడా ప్రజలు తట్టుకునేలాగా చేసి ఎప్పుడు కూడా 25,000 రూపాయలు ఇవ్వటం అనేది జనరల్గా ఎప్పుడో కానీ నేనైతే చూడలా. ఐ థింక్ పర్హాప్స్ ఫస్ట్ టైం. అయినా ఎక్కువ నష్టపోయారు వాళ్ళందరికీ కూడా. ఇంకా వెహికల్స్ రిపేర్ వచ్చిన వాళ్ళకి కూడా ఎలాగ స్వాంతం చేకూర్చాలి ఆ 150,000 మందికి అనేది చేస్తున్నారు. ఆయనకు కూడా నిధులు కూడా మరి ప్రజలు పారిశ్రామికవేత్తలందరూ దండిగా సహాయం చేస్తున్నారు. కేంద్రం కూడా డెఫినెట్గా మరి 3,000 చిల్లర అడిగినట్టున్నారు, 3,000 కోట్లు ఏమో కాస్త కోస్త వాళ్ళు తగ్గించి ఇచ్చినారు. అయితే మొత్తం ఇచ్చిన ఇంకా బ్రహ్మాండంగా కూడా వాళ్ళకి మరింత డ్యామేజ్ కంట్రోల్. అట్ ద సేమ్ టైం బుడమేరు వైడనింగ్, అలాగే ఉప్పుటేరులో తోడు తీయటం, కొల్లేరులో ఏదన్నా మరి 1-6 ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు కూడా సరిచేయటం, ఒక కాంప్రహెన్సివ్గా కూడా ప్రాజెక్ట్ తీసుకుంటామని చెప్పడం వెరీ హ్యాపీ. ఇది మా ప్రభుత్వం 100 రోజుల ప్రోగ్రెస్. ఇప్పుడు మన ఊరిలో 100 రోజుల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం. ఉండి నియోజకవర్గంలో ఈ 100 రోజుల్లో అదేదో చంద్రబాబు నాయుడు గారు చేశాడా, అదే పవన్ కళ్యాణ్ గారు చేశాడా, నువ్వేం చేసావు అని చెప్పి అడుగుతారు కదా మీరు. సో అందుకని నేనేం చేశానో కూడా ఆ స్కీములు మా ఊర్లోనూ వస్తాయి, అన్ని ఊర్లోనూ వస్తాయి. అది వాళ్ళు చేశారు. నా ఊరికి ప్రత్యేకంగా నేనేం చేశాను అనేది కూడా నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఎవరో చేయటమే కాదు, రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేశారు. ఒక నియోజకవర్గ ప్రతినిధిగా నిన్ను ప్రజలు ఎన్నుకున్నందుకు నువ్వేం చేసావు అనే ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నం అవుతుంది. సో అంచేత నేనేం చేశానో కూడా చెప్తా. అది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి. ఏ మీద ఏమన్నా ప్రశ్నలు ఉంటే బికి వెళ్ళిపోతాం, అయితే బి కూడా అయ్యాక ప్రశ్నలు వేస్తే వేరే విషయం. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీరు చేసిన అభివృద్ధి ఎలా ఉన్నా కదండి, ఆక్రమణ తొలగింపు స్టేట్లో ఫస్ట్ మీరే ఉన్నారు. దీనివల్ల పబ్లిక్లో మీ నియోజకవర్గ ప్రజల్లో ఏ విధమైన భావన వ్యక్తం అవుతుంది? ఎస్ చెప్తా అది కూడా. సో మన నియోజకవర్గంలో గతంలో అక్కడక్కడ పాయింట్లుగా చెప్పుకున్నాం. ఇప్పుడు 100 రోజుల్లో ఇప్పుడు దాకా ఏమైంది, ఇంకా రాబోయే 100 రోజుల్లో ఏం జరుగుతుంది
అంటే నా టార్గెట్ డిసెంబర్ ఎండ్గానే ఏదైతే పెట్టుకున్నానో, సో అది రాబోయే 100 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చెప్తా. ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే, ప్రమాణ స్వీకారం అయినప్పుడు కాదు, ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే నేను చేసింది, అప్పటి జిల్లా కలెక్టర్ గారితో కూర్చుని నేను తాగునీరు, సాగునీరు, డ్రైన్లు, ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరిస్తేనే రైతులకి, ఆక్వా రైతులకి, అలాగే టోటల్ సివిలియన్స్కి, తాగునీరు వలన సివిలియన్స్, ఈ సాగునీరు వలన ఆక్వా రైతులు, వరి రైతులు, డ్రైనేజ్ కూడా అందరికీ అవసరం. దీనికి నేను మాట ఇచ్చాను. దీనికి మనం ఏం చేయగలం అని అడిగితే, ఫైనాన్షియల్గా ఏమీ చేయలేమండి. గత 5 సంవత్సరాలుగా కంబైన్డ్ జిల్లాకి 5 కోట్లు ఇచ్చారు. సో ఏమీ చేయలేము అని చెప్పి వారు చెప్తే, మీరు సహకరించండి సరిపోతుంది, క్లియరెన్స్లు ఇవ్వండి, ఈ డ్రైనేజ్ పనులు మేము చేసుకుంటామంటే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి సెపరేట్గా తీశారు. నేను సపరేట్గా ఒక 10 లక్షలు నా స్నేహితులు వీళ్ళందరితోటి నేను మాట్లాడి సుమారు ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఖర్చు అయితే దగ్గర 4 కోట్ల దాకా అయింది ఖర్చు ఓవరాల్గా. స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కాలువలు అన్నీ కూడా క్లీన్ చేసాం, కొన్ని చోట్ల డీపెన్ చేసాం, డ్రైన్లు కూడా కొన్ని మొదలు పెట్టాం. ఇంతలో డ్రైన్లు మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి బడ్జెట్ ఇస్తామని చెప్పారు, కానీ ఇంకా సొమ్ములు ఇవ్వలే. వాళ్ళు పని మొదలట్లా. మేమైతే ఈ పని పూర్తి చేసి ఉండేవాళ్ళం. అదే కలెక్టర్ గారిని కూడా కలిసి వాళ్ళని మానిటరింగ్కి బెనిఫిషియరీస్ని కూడా పెడదాం. నాకు కొంత నమ్మకం తక్కువ, ఎందుకంటే లాస్ట్ టైం కంప్లైంట్లు అన్నీ ఏంటంటే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే అది కొంచెం కెలిగేసి బిల్లు తీసుకుపోయేవాడు అనేది అది జగమెరిగిన సత్యం. మరి ఇది కాంట్రాక్టర్ల బాగు కోసం లేదా ఇంజనీర్ల, ప్రభుత్వాధికారుల బాగు కోసం కాదు, ఇది రైతుల బాగు కోసం. కాబట్టి ఆ రైతులను కూడా మనం ఇన్వాల్వ్ చేద్దాం. ఆ కలెక్టర్ గారికి నేను చెప్పా, ఒక 10 ఊర్లు ఉంటే ఆ కెనాల్లో కానీ ఆ డ్రైన్లో బెనిఫిషరీస్, ఆ ఊరు నుంచి ఒకరిని, ఒక పెద్ద రైతుని, ఇంకో ఊర్లో ఒక చిన్న రైతు, ఒక ఊర్లో పెద్ద రైతు, ఒక ఊర్లో చిన్న రైతు. ఎందుకంటే చిన్న రైతులు, మరీ చిన్న రైతులు అయితే ఏమో ఇంజనీరే అందరి దగ్గర ఇంజనీర్ తీసుకుంటాడు, ఇంజనీరే ఆడికి ఏమన్నా కొడతాడు అని చెప్పలేం. సో ఒక పెద్ద రైతు, ఒక చిన్న రైతు, సో ఇలా ఒక భాగస్వామ్యంలో ఒక కమిటీ కూడా వేద్దాం. ఆ మానిటరింగ్కి కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేయకపోతే ఎలా పనిచేయలేదు అన్నదే రిపోర్ట్ కలెక్టర్ గారికి వస్తుంది. దాన్ని బట్టి పూర్తిగా పని చేయించి మన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం అప్పుడే బిల్లు ఇవ్వాలి. ఎందుకంటే మేము చేస్తున్నాం కదా. ఈ ప్రభుత్వం టెండర్లు పిలిచే ఖర్చులో చాలా అద్భుతంగా నాకు లెస్ దాన్ 50% అయిపోతుంది, లెస్ దాన్ 50% అయిపోతుంది. అలాగని అంతే ఖర్చుకి మాకు ఇవ్వండి అంటే అంత చేయవలసిన, బలవంతంగా అడిగి చేయవలసిన అవసరం లేదు. బట్ ప్రభుత్వానికి అయితే మీ డబ్బు దుర్వినియోగం అవ్వకుండా అమౌంట్ ఇస్తే ఇచ్చారు, కనీసం ఇచ్చిన అమౌంట్ కన్నా ఆన్ పేపర్ ఏ పని అయితే ఇచ్చామో ఆ పని పూర్తి చేసేలాగా అయినా చూడాలి అని చెప్పడం జరిగింది. అది చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ థింగ్, పంట కాలువలన్నీ క్లీన్ చేసేసాం. డ్రైన్లు కూడా కొన్ని ముందే నేను ఏదైతే మొదలు పెట్టానో ఆ డ్రైన్లన్నీ కూడా డీపెనింగ్తో సహా చేసేసాం. ఇంకా కొన్ని డ్రైన్లు ప్రభుత్వం వారితోటి
రైతుల్ని ఇన్వాల్వ్ చేసి చేంజ్ చేస్తాను పర్ఫెక్ట్గా. అది కూడా రాబోయే 100 రోజుల్లో అయిపోతుంది. పరిమళలో మీరు విజిట్ చేశారు, పరిమళలో మీరు కూడా వస్తున్నా, అక్కడికి వస్తున్నా. పరిమళ మంచినీటి ప్రాజెక్టు గతంలో సర్రాజు గారు ఉన్న టైంలో మొదలుపెట్టారు. 18 కోట్లు ఖర్చు పెట్టారు. అది 19 కోట్ల ప్రాజెక్టు. ఆ కమిషనింగ్లో ఇబ్బంది వచ్చింది. అంటే రాంగ్ డిజైన్కి వెళ్ళారు వాళ్ళు. కెనాల్లో నుంచి పైపులు వేసుకొచ్చారు. అది తప్పు. ఆ రాంగ్ డిజైన్లో కమిషనింగ్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు దానికి ఒక 60 లక్షల వరకు శాంక్షన్ ఉంది, కానీ రిలీజులు అవ్వట్ల. 60 లక్షల వరకు. ఒక ₹1 కోటి అయినా 60 లక్షల పోను పై 40 లక్షలు నేను నా ఫండ్ నుంచి ఇవ్వాలని నేను అది కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించాను. ఆ పరిమళ దగ్గర మొత్తం చెట్లు కీకారణ్యంలాగా అయిపోతే అవన్నీ తీసి అక్కడ పాములు, ఆ మోటార్లు అన్నీ కాలిపోయినాయి. ఎందుకు పనికి రాలేదు. మళ్ళీ ఆ మోటార్లు బయట నుంచి ఇంజనీర్లు తీసుకొచ్చి వాళ్ళ టికెట్లు కొని అవన్నీ ముందు చేయించి వాటర్ స్కీమ్ మనం అందరం వెళ్ళి స్విచ్ ఆన్ చేసాం. ఇది మోటార్లకి ఫస్ట్ ముందు మోటార్లు బాగు చేయాలి. ఆ తర్వాత ట్రయల్ మొదలు పెడితే కొన్ని చోట్ల మెయిన్ ప్రిడామినెంట్గా ఒక దగ్గర పెద్ద లీక్ వచ్చింది. అక్కడ ఏదో కాలువలు ఏదో చేసేటప్పుడు ఇప్పుడు పీకేశారు. అక్కడ మళ్ళీ మనం మొత్తం అన్నీ మళ్ళీ పైపులు చేయించి ఆ రిపేర్ అయిపోవచ్చింది. 4-5 రోజులు అయిపోతుంది. ఆ రిపేర్ అయిన వెంటనే అక్కడ ట్రైలు, తర్వాత చిన్నకాపురం దగ్గర మళ్ళీ నెక్స్ట్ లిఫ్టింగ్ ఉంది. ఇక్కడ ట్రైలు వేస్తే 3 రోజుల క్రితం కాంట్రాక్టర్ అంచనా 1 మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. 1 మంత్ కాకుండా ఇంకో 15 రోజులు ఎక్కువైనా డిసెంబర్ నాటికి వెంకయ్య వెయ్యేరు కెనాల్ మీద ఉన్న ఊర్లన్నీ విలేజ్లుగా అయితే ఒక 30 ఉన్నా, హ్యాబిటేషన్లు చూసుకుంటే ఊర్లో మళ్ళీ చిన్న హ్యాబిటేషన్లు ఉంటాయి కదా, అన్నీ కలిపితే ఒక 50 హ్యాబిటేషన్స్కి అది చక్కటి నీరు అందిస్తుంది. అలాగే కాళ్ళ మండలంలో బొండాడు దగ్గర ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ కెపాసిటీలో 30% వాడుతున్నారు, మిగిలింది వాడతలా. దానికి ఎక్స్ట్రా కొంత చెరువుని సమ్మర్లో వాడుకోవడానికి కేటాయించి ఏదైతే ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో 50% సెంటర్ 50% స్టేట్లో గతంలో ఒక తుగ్లక్ పని చేసింది ఆ ప్రభుత్వం. ఏం చేసిందంటే ఈ కాంట్రాక్టర్స్కి ఎవరు రావట్లా, డబ్బులు ఇవ్వట్లేదు. అందుకని డ్వాక్రా సంఘాలతోటి ఈ పని చేయించాలని చెప్పి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. డ్వాక్రా వాళ్ళు ఏం చేస్తారు, అల్లికలు గుట్టికలు రకరకాల ప్రోడక్ట్స్ చేసి అమ్ముతారు. ఆ డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి 18 కోట్ల వాటర్ పైప్ లైన్ వర్క్స్ చేస్తారా? అసలు బుద్ధుందా? ఐడియా వచ్చిన తన్నాలి. సో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో కన్సర్న్ కమిషనర్ గారితో మాట్లాడా. కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. బహుశా ఈరోజు రేపు ఒక సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో దీని మీద నిర్ణయం తీసుకుని ఇది కాంట్రాక్టర్స్కే ఇస్తే, రెప్యూటెడ్ కాంట్రాక్టర్స్కి మా మానిటరింగ్ అనేది ఉంటుంది ప్రతి దాని మీద. ఎస్పెషల్లీ ఉండ్లో అయితే వదిలేదు లేదు. నేను ఆ కన్సర్న్ పీపుల్ తోటి మానిటర్ చేయించి ప్రతి ఆ కాళ్ళ పరిధిలో సమ్మర్ స్టోరేజ్ పెంచితే సమ్మర్లో కూడా ఫుల్గా వస్తుంది. ఇంకొక 10 గ్రామాలకి బొండాళ్ళలో వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ కెపాసిటీ ఈ పైప్ లైన్ల ద్వారా కనీసం కాళ్ళలో సగం గ్రామాలకు అది ఉంది. మిగిలిన సగం గ్రామాలకు కూడా ఈ మంచినీరు సప్లై చేయటం. పాలకోడేరుకు వచ్చేటప్పటికి వాటర్ సోర్సులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ సరిచేయడానికి కూడా మేము ఒక ప్రణాళిక మొదలుపెట్టాం. ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు, ఒక 50 నుంచి 60 లక్షలతో. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న సీతారామరాజు గారి ఊరు మొగళ్ళు, ఈ పాలకోడేరు, ఇవన్నీ పెద్ద గ్రామాలు. ఇవి బాగా అక్కడ ఉన్న 4-5 గ్రామాలకి
మంచి వాటర్ సోర్స్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా 1-2 ఓవర్ హెడ్ ట్యాంకుల రిక్వైర్మెంట్ ఉంది. కొన్ని చోట్ల శాండ్ ఫిల్టర్స్ కూడా ఉంది. అవన్నిటికి కూడా ప్రణాళిక సిద్ధం చేసాం. ఓవర్ హెడ్ ట్యాంకులకి అయితే ఎక్స్ట్రా నీడ్స్కి ఒక 6 నెలలు పట్టిన మిగిలిన ఈ క్లీనింగ్ పనులు ఆ కెనాల్ని డీపెన్ చేసి బాగు చేసి తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకి వచ్చే అవకాశం ఉంది. బట్ మేమైతే పని ప్రారంభించి ప్రజల తాగునీటికి రావాల్సిన రా వాటర్ సోర్స్ని అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఆ పనులన్నీ నేను చేంజ్ చేస్తున్నా. అగైన్ మళ్ళీ చెప్తున్నా, గ్రామస్తుల సహకారం. ఆశ్చర్యం ఏంటంటే ముందు నేను కనీసం ఒక 50% ఫండ్ నుంచి పెట్టాల్సి వస్తుంది. ఒక 50% అన్నా గ్రామస్తుల దగ్గర నుంచి మనం వచ్చేలాగా వాళ్ళని కన్విన్స్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేను అసలు డబ్బులు తీసుకుంటూ మానేసా. ఎవరో డోనర్స్ అవుట్ సైడ్ డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. వద్దు, మా ఊరు మా వాళ్ళే బాగు చేద్దాం అంటున్నారు అని ఆ ఫస్ట్లో తీసుకున్న 1.67లో ఆపేశా. ఎందుకంటే నాకు మా ఊరు పని మేమే చేస్తాం అని అంటే వాళ్ళతోనే ఒక కమిటీ వేయించి మీరే చేయండి, ఆ కిక్ స్టార్ట్ చేయడానికి ఆ వెహికల్స్ అయ్యి ఇనిషియల్ అడ్వాన్స్లు వరకే తప్ప మనం డబ్బు ఖర్చు పెట్టినట్లా. అంత బాగా ఒక ఉద్యమం లాగానే వచ్చింది, చైతన్యం వచ్చింది. సార్ ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాల్లో చాలా చోట్ల ఆక్రమణలు బారిన పడి ఆక్రమణల దగ్గరకు కూడా వస్తున్నాం. ఒక క్రమం ప్రకారం ఆక్రమణకు కూడా వస్తా. సో ఇది ఒక ఆస్పెక్ట్. సో మంచినీళ్ళు ఇష్యూ ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్. మాకు చుట్టూ నీళ్ళు ఉన్నా సరే ఇదే ప్రాబ్లం కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ నాటికి అంటే 200 రోజులు పరిపాలన అయిపోయేటప్పటికి, అంటే ఉండిలో 200 రోజులు అయ్యేటప్పటికి మంచినీటి సోర్స్కి ఇబ్బంది ఉండదు, ట్రీట్మెంట్కి ఇబ్బంది ఉండదు. మెజారిటీ ఆఫ్ ఈ వర్క్స్ 18.5 కోట్ల వర్క్స్ ఇప్పుడు నేను పెట్టిన ప్రపోజల్ కళ్యాణ్ గారు ఆమోదిస్తే డెఫినెట్గా ఆమోదిస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి దీనికి సంబంధం లేనివాడికి ఎవరి పని వాడు చేయాలి. సంబంధం లేని